సో ప్రధానంగా చూసుకుంటే అసలు ఈ నేచర్ మంత్ర డైట్ ఇలా స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ఎక్కడొచ్చింది? అంటే నేను విపరీతమైన ప్రాబ్లమ్స్ నుంచి 99లో వాటి నుంచి బయటపడటం. హ్మ్. దాని తర్వాత అదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చానండి. అనుకోకుండా కరోనా వైరస్‌లో ఎందుకంటే ఇంత సిస్టమ్‌లో నేను ఎవరైనా నేచర్ నుంచి ఫాలో అయ్యేవాళ్ళు ఎవరికైనా కూడా ఈ వైరస్‌లు ఏం చేయవనేది ముందే తెలిసిపోయిద్ది మనకి. ఆ కాన్ఫిడెన్స్ మన బాడీలో ఉండే కండిషన్స్ అట్లే ఉంటాయి. ఏదొచ్చినా తట్టుకునేలాగా ఉంటది. అదొచ్చినప్పుడు ప్రపంచం అంతా భయపడేటప్పుడు నేను అనుకున్నా అసలు ఎట్లా భయపడుతున్నారు? అందరూ భయపడుతున్నారు అర్థం ఉంది. మరి నేనెందుకు భయపడాలి? నేను ఆరోగ్యంగా ఉండి ఇంత లైఫ్ స్టైల్ అని మొత్తం మార్చుకున్నోడిని. నేను భయపడాల్సిన అవసరం ఉందని కావాలని తెచ్చుకున్నాను నేను అది. హుహు. ఒక ముగ్గురు, నలుగురు మధ్య కూర్చొని, పీల్చుకొని హ్మ్. ముందు ఒక 2 ప్రయత్నాలు రాలా. ఇంక ఇదే ఫైనల్ అనుకున్నా. ఇంకా అనుకోని అట్లా చేశానింక. అదొచ్చింది మొత్తం మీద అంతా అది వైరల్ అయిపోయింది. వీడియో పెడితే డబ్ల్యూహెచ్ఓ గైడ్‌లైన్స్ ప్రకారం విరుద్ధంగా ఉందని దాన్ని బ్లాక్ చేసేశారు. హ్మ్. ఆ తర్వాత నేను అనుకున్నాను, సరే ఇది కనీసం ఇంత అద్భుతాన్ని ఇంత ప్రపంచం అంతా ఇంత లక్షల మంది చనిపోతుంటే హ్మ్. ఇది నేను చెప్పాలి కదా! అవును. ఏదో రకంగా గవర్నమెంట్ లెటర్‌లు రాయటం మొదలుపెట్టారు. ఇక్కడ హ్మ్. సీఎం దగ్గర నుంచి పీఎం దాకా రాశాను చాలా. రాస్తే ఎక్కడ రెస్పాన్స్ లేదు. హ్మ్. ఓహ్! ఇట్లుంటదా దీని పరిస్థితి అనుకోని, ఇక అప్పుడు నేను నా ఫిల్మ్ ఫీల్డ్ వెళ్ళిపోదాం అనుకోని కొంత స్క్రిప్ట్ వర్క్‌లు అయి చేసుకుంటున్నాను. హ్మ్. కానీ నా లోపట అనిపిస్తుంది నాకు ఒక అద్భుతాన్ని నేను చెప్పలేకపోతున్నానే అని. హ్మ్.